సార్ మరి 21 మెంబర్స్ ఉన్నారంటున్నారు ఇప్పటి కూడా కాంగ్రెస్ వాళ్ళు. మరి అటువంటి వాళ్ళ పేర్లు ఎవరైనా చెప్పగలుగుతారా? అప్పుడెప్పుడో ఎందుక ఈ మధ్య నిన్నటిదాకా మనకు ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి హమీద్ అన్సారీ ఎవరైతే ఉన్నాడో వాడు ఏ రోజు భారతదేశపు త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారగడు. ఓకే, అటువంటి వాడు మనకు ఉపరాష్ట్రపతి. వాడు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. వాడు ఇచ్చిన లీక్ వల్ల 26 మంది రా ఏజెంట్లు చంపబడ్డారు. మన దేశానికి ఉపరాష్ట్రపతి కదా సార్? మన దేశానికి ఉపరాష్ట్రపతి. అట్లాంటి దౌర్భాగ్యులు మన దేశానికి ఉపరాష్ట్రపతులుగా ఉన్నారు. ఇంకా అంతకంటే నికృష్టమైనటువంటి పని ఇంకొకటి ఉండదు. బట్ ఇటువంటివి చేసినప్పుడు ఆ పార్టీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా? ఏ పార్టీకి? అతన్ని తీసుకున్న వాళ్ళకి ఏముందా, ముస్లింలు ఓట్లేస్తే చాలు. నీకు ఇక్కడ ఓటు కోసం బట్టలు ఇప్పుకొని తిరిగేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంత నికృష్ట! అసలు నీకు ఇంకొక సంగతి చెప్తాను, అది ఇంకా ఆశ్చర్యపోతావు నువ్వు. చెప్పండి. మన హోంశాఖ అంటే ఇప్పుడు అమిత్ షా ఉన్న పోస్ట్లో ఉన్నటువంటి ఒక మహానుభావుడు, ఆయన కూతుర్ని కిడ్నాప్ చేశారు. అప్పుడు ఇప్పుడు లష్కరే తోయబా అధినేత ఎవడైతే ఉన్నాడో వాడిని వదలమని రోజు కిడ్నాప్ చేయబడినటువంటి ఆ మంత్రి గారి కూతురికి ఇంటికాడ నుంచి భోజనం వెళ్ళేది. అది కిడ్నాప్ అంటారా సార్? దాన్ని ఏమంటారు అనేది నువ్వే. ఓకే, అటువంటి మంత్రులు ఉన్నారు. అటువంటి మంత్రుల చేత, అటువంటి దుర్మార్గులు, నికృష్టుల చేత పరిపాలించబడ్డాం మనం. ఈ మధ్య జరిగినటువంటి ఉదాహరణ ఒకటి ఇచ్చా. ఇంకా ఇటువంటి పరిస్థితులు ఎన్ని జరిగి ఉంటాయి? కొనడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉంటే అమ్ముడు పోవడానికి సిద్ధమైనటువంటి నికృష్టపు జాతి ఇక్కడ ఉంది. నికృష్టపు జాతి. ఒక్క రంగంలోనే కాదు, పత్రికా రంగంలో కూడా ఉన్నారు. ఎంతమంది పత్రికా విలేకరులు, ఎంతమంది పత్రికా అధిపతులు అమ్ముడు పోయారు తెలుసా? ఇంకా కొన్ని విషయాలు మనం ఇంకొక సందర్భంలో మాట్లాడుకుందాం. అసలు మోడీ వచ్చేదాకా భారతదేశపు ప్రధానిని నిర్ణయిస్తున్నది డీప్ స్టేట్. ఎగ్జాక్ట్లీ. అందరూ అంటారు డీప్ స్టేట్ లోనే మొత్తం కంట్రోల్ ఉంటుంది. ఎస్. అండ్ డీప్ స్టేట్కి విరుద్ధంగా కానీ ఎవరైనా వస్తే వాళ్ళని బ్రతకనేరు. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్లు చూస్తే మరి లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఇప్పుడు నీకు ఈ పాటికి అర్థమై ఉండాల. అండ్ సో రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నారు, అటు ఆహార ఉత్పత్తిని బలోపేతం చేసుకుంటున్నారు. ఏ దేశానికైనా ఈ రెండు బలోపేతం అయితే ఇక ఆ దేశాన్ని ఏ దేశమైనా కన్నెత్తి చూడగలదా? చూడలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మన దేశం అత్యున్నత స్థానంలో ఉండడానికి కారణం ఏమిటి? మన రక్షణ రంగ వ్యవస్థ కదా. ట్రూ. మరి ఆనాడు కూడా అయితే ఈనాడు కేజీబీ అంత ఇదిలో లేదు. అండ్ అమెరికన్ ఏజెంట్స్ కంటే కూడా, సిఐఏ కంటే కూడా మన రా ఏజెంట్స్ కానీ, మన ఎన్ఐఏ కానీ చాలా పటిష్టంగా ఉంది. మనకు చాలా అద్భుతమైన వ్యవస్థ ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి మనల్ని ఎవడూ కంట్రోల్ చేయలేరు. సో ఆనాటి పరిస్థితి ఏందనంటే, అంతకుముందు 1962లో యుద్ధం జరిగింది. చైనా మనల్ని, అప్పుడు నెహ్రూ పరిపాలన, ఆ ఇదితోనే ఆయన చనిపోయింది కూడా. ఎవరు నెహ్రూ చనిపోయిన కారణం కూడా ఆ దిగులతోనే. స్నేహితుడు అన్నవాడు వెన్నుపోటు పొడిచాడని. చైనా దానికి ముందే కదా హిందీ చీనీ భాయ్ భాయ్, హిందీ చీనీ భాయ్ భాయ్ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చేవాళ్ళు. మీకు తెలియదు, మీ మీరు పుట్టలా అప్పటికి. హిందీ చీనీ భాయ్ 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 అంటూ వెన్నుపోటు పొడిచారు. మన దేశం మీదకి రారులే. ఒక్కటే గుర్తుపెట్టుకో సుధీర్, ప్రపంచవ్యాప్తంగా ఎవడికి శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉండడు. పరిస్థితులను బట్టి మిత్రులు, పరిస్థితులను బట్టి శత్రువులు తయారవుతారు. ఇప్పుడు 1962 యుద్ధంలో
అంటే విషయం వచ్చింది కాబట్టి చెప్పి ముందుకెళ్తాం. చెప్పండి సార్. 1962 యుద్ధంలో మనం రష్యాకి సహాయం కోరాం, ఇట్లా చైనా మా మీదకి వస్తుంది, మాకు సహాయం చేయండి అని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, చైనా మనకు రష్యా మనకు శాశ్వత మిత్రుడు అని కదా అనుకుంటున్నాం. అవును. ఆనాడు రష్యా ఏమని మాట్లాడిందో తెలుసా? యు ఆర్ మై ఫ్రెండ్ బట్ చైనా ఈజ్ మై బ్రదర్ అన్నది. అప్పుడు అమెరికా సహాయం చేసింది మనకి. బాగా అర్థం చేసుకో. సో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. ఇంటర్నేషనల్గా పరిస్థితిని బట్టి మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. అండ్ మీరు చెప్పినప్పుడు కూడా నాకు కనెక్ట్ అయింది, ఫస్ట్ న్యూక్లియర్ బాంబు కూడా అమెరికా, రష్యా, చైనా దగ్గర ఉంది. అండ్ మన ఇండియాలో న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. వస్తా, అక్కడ కూడా వస్తా. అప్పుడు న్యూక్లియర్ ఇది ఉన్నటువంటి దేశాలు చాలా తక్కువ లేవు. మనం కూడా న్యూక్లియర్ పవర్ని ఇచ్చేసుకుందామని శాస్త్రి గారు హోమీ బాబా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది ఈరోజు. ఆ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేసింది హోమీ బాబా. ఓకే. ఆయనని ఇచ్చేసి మన ఆటం బాంబుని తయారు చేయడానికి కావలసినటువంటి వీటిలన్నింటినీ తయారు చేయమన్నాడు. ఇప్పుడు ఆటం బాంబుని ఎవడైనా తయారు చేసుకోగలడు. అవును. అయితే నీకేముంది, గూగుల్లో కొడితే ఆటం బాంబు ఎట్లా తయారు చేయాలా అనేది మీకు. కానీ దానికి కావాల్సిన వ్యవస్థ, దానికి కావాల్సిన రా మెటీరియల్, దానికి కావాల్సిన సెక్యూరిటీస్ ఇవన్నీ తయారు చేయడానికి చాలా ఇదవుతుంది. సో అటు ఆ రక్షణ రంగానికి సంబంధించినంత వరకు పటిష్టం చేశాడు. కావలసినటువంటి దాన్ని ఏమంటారు అంటే రీసెర్చ్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇటు ఆహార రంగానికి సంబంధించి ఎవరి మీద ఆధారపడకుండా పటిష్టం చేశాడు. అండ్ చైనాతో ఓడిపోయినటువంటి భారతదేశం చాలా వీకెస్ట్ పరిస్థితుల్లో ఉందని అంచనా వేసింది పాకిస్తాన్. ఓకే. సో మళ్ళా యుద్ధానికి సిద్ధమైంది పాకిస్తాన్ మన మీద. అప్పుడు వాళ్ళు మళ్ళా కాశ్మీర్ని ఆక్యుపై చేయడానికి రెడీ అయ్యారు. రెడీ అయితే మన సైనికాధికారులు లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పారు. చెప్తే ఆయన అంటే చూడు, ఇప్పుడు ఒక నిజమైన ఒక దాన్ని ఏమంటారు ధైర్యవంతుడైన నేత పరిపాలిస్తుంటే ఎట్లుంటుందో, వాళ్ళు కాశ్మీర్ని తీసుకుంటే మీరు కరాచీని తీసుకోండి, ఇంత సింపుల్గా చెప్పాడు ఆయన.